ఈరోజు జనవరి 30 గాంధీ గారి వర్ధంతి. మహాత్మా గాంధీ పుణ్యతిథి. గాంధీ గారు జనవరి 30 1948వ సంవత్సరంలో అసాసినేషన్ గురయ్యారు. నాథురామ్ గాడ్సే ఆయన్ని కాల్చి చంపారు. అదొక షాక్ దేశం మొత్తానికి. దేశంలో ఒక మహాదీపం ఆరిపోయిన రోజు ఈరోజు. అయితే ఆయన విలువలు, ప్రిన్సిపల్స్ ఎప్పటికీ మనకు గుర్తుంటాయి. గాంధీ 21 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికాలో లాయర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత జనవరి 9, 1915న భారతదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన వెంటనే ఆయన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఇమీడియట్గా పార్టిసిపేట్ చేయలేదు. చంపారన్, అహ్మదాబాద్, ఖేదా ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేసి దేశంలోని పరిస్థితులు అర్థం చేసుకుని దేశం మొత్తం తిరిగి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి లీడర్ అయ్యారు. నాన్ కోఆపరేషన్, సివిల్ డిసోబీడియన్స్, క్విట్ ఇండియా ఈ మొత్తం ఉద్యమాల్లో ఆయన ఒక టెక్నిక్ ఫాలో అయ్యారు. STS, స్ట్రగుల్, ట్రూస్, స్ట్రగుల్. ఏ ప్రజా ఉద్యమం కూడా దాని మొమెంటం ఎక్కువ కాలం అదే ఊపుతో కొనసాగదు. కాబట్టి ఒకసారి ఫుల్ స్ట్రగుల్, తర్వాత కొంత వాక్యూమ్, కొంత గ్యాప్, అగైన్ మళ్ళీ స్ట్రగుల్ అనమాట. అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నారు? కమ్యూనల్ హార్మోనీ కోసం, మత సామరస్యం ప్రమోట్ చేయడం కోసం ఆయన కలకత్తాలో ఉన్నారు. ఆ తర్వాత నౌకాలి వెళ్ళి అక్కడ కూడా ఆయన సామరస్యం కోసం ప్రయత్నం చేశారు. మనకి స్వతంత్రం ఊరికే రాలేదు. పార్టీషన్తో పాటు మనకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. ఈ టైంలో చాలా కమ్యూనల్ రాయిట్స్ జరిగాయి, మత కల్లోలాలు చెలరేగాయి అనమాట. అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ నౌకాలి ఏదైతే ఉందో గాంధీ గారు అక్కడికి వెళ్ళారు. మత సామరస్యం కోసం ఆయన అక్కడే ఉన్నారు. ఆ టైంలో ముస్లిమ్స్ ఏమో ఈయన హిందూ అన్నారు, హిందూస్ ఏమో ఈయన ముస్లిం అపీజ్మెంట్ పాలసీ ఫాలో అవుతున్నారు అన్నారు. మొత్తానికి గాంధీ గారి సంబంధించి అప్పట్లో చాలామంది, అంటే ఇటు ముస్లిం కమ్యూనిటీ, అటు హిందూ కమ్యూనిటీ, వీళ్ళందరికీ కూడా కొన్ని విమర్శలు ఉండే. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని. కానీ ఆయన సపోర్ట్ చేసింది ఏంటి తెలుసా? శాంతికి, మత సామరస్యానికి, టాలరెన్స్కి సపోర్ట్ చేశారనమాట. అయితే గాంధీ గారు ఆ తర్వాత 55 కోట్లు పాకిస్తాన్కి మనం ఇవ్వాలి, అది చాలా ఫాస్ట్గా ఇవ్వాలి, అంటే పార్టీషన్ టైంలో మనం కొన్ని ఒప్పుకున్న అవి తొందరగా ఇవ్వాలని చెప్పి గాంధీ గారు భారత ప్రభుత్వం పైనే ఒత్తిడి తెచ్చారనమాట. ఇవన్నీ జరుగుతున్న టైంలో జనవరి 30, 1948వ సంవత్సరంలో సాయంత్రం పూట బిర్లా హౌస్లో ఆయన నడుచుకుంటూ ప్రార్థనకి బయలుదేరిన టైంలో ఆయన్ని కాల్చి చంపారు నాథురామ్ గాడ్సే. ఆయన ఎందుకు చంపారు అనే దాని మీద అనేక కథనాలు ఉన్నాయి. అది చర్చించడం ఇప్పుడు అనవసరం. కానీ గాంధీ యొక్క ఆవశ్యకత, గాంధీ యొక్క ప్రిన్సిపల్స్, ఆయన యొక్క వాల్యూస్ ఇప్పటికీ మనకి మార్గదర్శకాలు.